నమస్కారం ఫ్రెండ్స్. పుష్ప 2 మొదటి రోజు జరిగిన సంఘటన సమాజానికి ఒక కనువిప్పుగా మారదు. మారాలి కానీ మారదు. దీనికి కారణమేమి? పుష్ప 2 దాని యొక్క ప్రచారము, ఆ ప్రచారం కన్నా ఎక్కువ ప్రజల మద్దతు, ప్రజల ఎక్స్పెక్టేషన్ ఈ సినిమాని బతికి బయటపడేలా చేసింది. ప్రతి ఘటన సమాజంలో గుణపాఠంగా మారాలి. అసలు పాతకాలంలో కంపేర్ చేస్తే మనకు అందుతున్న సమాచారం ప్రకారం మనలో ఎంతో చైతన్యం రావాలి, ఆలోచనలు వికసించాలి, అభివృద్ధి పదంలో నడిచేటట్టు చేయాలి. కానీ ఎంత దుర్వార్తలు, ఎన్ని విషాదాలు, ఎన్ని గుణపాఠాలు ప్రకృతి మనకు నేర్పుతుందో, ప్రజలు మనకు నేర్పుతున్నారో, ఈ సమాజం మనకు నేర్పుతుందో, ఈ చెవి నుంచి వినటం, ఈ చెవి నుంచి వదిలేయటం, కనులతో చూడటం మటుకే మిగిలిపోతుంది. కానీ దాని గురించి విచారం కూడా వ్యక్తం చేయడంలో సమాజం సంకోచిస్తుంది. అంటే ఈ పుష్ప 2 ప్రీ రిలీజ్ రోజు మరణం మనందరికీ ఒక దిక్సూచిగా మారింది. అంటే ఆలోచన శక్తి ఉన్న మనుషులకు ఇది ఒక గుణపాఠం. ప్రకృతి ఉన్న వాళ్లకు ఇది ఒక సాధారణమైన ఈవెంట్. అయితే మన ఛానల్లో ప్రకృతి సిద్ధమైన ఆలోచనలు, అంటే సమాజంలో కామన్ ఫ్యాక్టర్ అనే ఆలోచనలకు మనం దూరం ఉంటాం కనుక మనము ఏదైనా బ్లాక్ అండ్ వైట్గా మాట్లాడతాము, పచ్చిగా మాట్లాడతాం, క్రూరంగా వ్యవహరిస్తాం. ఇదంతా ఎందుకు చేస్తాము అంటే నిజం నిలబడాలి అంటే మనము మన వంతు బ్లాక్ అండ్ వైట్ ఆలోచనలు చేయాలి. అంటే పాలకు పాలు, నీళ్లకు నీళ్లు. ఈ కల్తీ ఆలోచనల వల్ల సమాజం నిజానికి దూరమై, అంటే పేరెంట్స్ దగ్గరనే ఏది ఫిల్టర్ కావాలనో అది ఫిల్టర్ కాక పిల్లల దాకా పాకే టైం వచ్చింది. మనము ఈ పుష్ప 2లో ఆ రోజు జరిగిన మరణం అసలు అందరూ పేరెంట్స్ ఆలోచించవలసిన విషయం. ఈ పుష్ప 2 రోజు ప్రీ రిలీజ్ రోజు మరణంకి ఎవరు కారణం అని మనం ఆలోచిస్తే దీంట్లో ప్రైమ్ కల్ప్రిట్, దొంగ లంగ ఆ ఇద్దరు పేరెంట్సే. దీంట్లో ఏది కాంప్రమైజ్ లేదు. దొంగలు లంగలు ఈ పేరెంట్స్. నేను ఇంత కఠినమైన పదాలు ఎందుకు వాడుతున్నా అంటే ఇక్కడ పేరెంట్ చావలేదు. పేరెంట్తో పాటు అంటే వికసిస్తున్న ఒక ప్రాణం, అంటే పిల్లాడి రూపంలో పోవడానికి రెడీగా ఉంది.
అందుకోసం నేను ఆ పేరెంట్స్ని లంగా అన్న. దాన్ని ఇప్పుడు నేను ప్రూవ్ కూడా చేస్తా. మనది బ్లాక్ అండ్ వైట్ ఛానల్ కనుక ఏది దాచుకోకుండా నిర్భయంగా చెప్పే ఛానల్. ఆ పేరెంట్స్ని నేను పక్కా లంగాలు అని ప్రూవ్ చేస్తాను. ఎందుకంటే ఆ బాలుడు ఐసీయూలో చేరటం నాకు చాలా విషాదకరంగా ఉంది. భరించలేని ఘటన బాలుడి విషమంగా ఉండటం. ఈ బాలుడు విషమంగా ఎందుకు మారాడు? బాలుడి తప్ప? బాలుడు ఈ స్థితికి రావడానికి కారణం ఎవరు అంటే ఆ లంగా తల్లిదండ్రులే. మీ విష సంస్కృతి, మీ ఆలోచన విధానం, మీకు మీపై కంట్రోల్ లేకపోవటం, పెళ్ళైన తర్వాత మీ ధోరణి మార్చుకోవాలి. యు ఆర్ నాట్ ఎట్ ఆల్ బ్యాచులర్, యు ఆర్ ఎ ఫ్యామిలీ మ్యాన్. దట్ మీన్స్ వాట్ ఎవర్ ద వైల్డ్ అంబిషన్స్, అంటే మీలోని పశువు చస్తూ రావాలి. అంటే పెళ్లి కావటంతో మీలోని పశువు చావాలి, కానీ రంకెలేయద్దు. కానీ మాట రేపు పెళ్లి కాగానే పశువు ఎంటర్ అయ్యి రంకెలేదు. ఈ రంకెలేయడానికి కారణం ఎవరంటే మీ పెంపకం. మీరు పెరిగి వేరే వాళ్ళని పెంచే మధ్యలో మీరు పశువుగానే ఉండిపోతున్నారు. అర్థమవుతుందా? ది పుష్ప 2లో మరణానికి కారణం, ఆ తల్లి మరణానికి కారణం స్వయం కృతాపరాధం. ఆ బాలుడికి ఏమన్నా అయితే అది తల్లిదండ్రుల బాధ్యత తప్ప అల్లు అర్జున్ని, పోలీసు వాళ్ళని, సంధ్యా థియేటర్ వాళ్ళని బ్లేమ్ చేయడం అమానవీయం. సామర్థ్యం, స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్. నేను ఆ బాలుడి వీడియో కూడా చూశాను. ఆ గ్లాసు పట్టుకొని ఇట్లా 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 అంట. ఆ పిల్లగాడిని ఏం చేయమి, వాడు ఎవరిని ఫాలో చేస్తున్నాడు, వాడు ఎవరిని ఇమిటేట్ చేస్తున్నాడు. మేము చాలా మందిని చూస్తాం. మా ఇంటి దగ్గర డ్యాన్స్ స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో పిల్లలను పేరెంట్స్ దగ్గరుండి ఆ డ్యాన్స్ స్కూల్లో చేర్పిస్తాడు. ఆ డ్యాన్స్ స్కూల్లో మూమెంట్స్ చాలా జిగుత్సాకరంగా ఉంటాయి. ఇట్లా పెట్టి అంటారు, ఇది నేను చేస్తే ఆక్వర్డ్గా ఉంది, కానీ ఇప్పుడు చూడండి ఇట్లా పెట్టి, ఈ మూమెంట్ మీ ఇంట్లో ఆడవాళ్ళు చేస్తే ఏమనుకుంటారు? మగవాళ్ళు చేస్తేనే అసహ్యంగా ఉంది, ఆ పాట అక్కడ ఎందుకు ఫిక్స్ చేస్తారు? అంటే డ్యాన్స్ స్కూల్లో ఈ మూమెంట్ పిల్లలతో చేపిస్తే పిల్లలకు తెలియదు ఆ పార్ట్ మూమెంట్ అయితే దాన్ని సంకేతం ఏమి అని పిల్లలకు తెలియదు. కానీ మనకు తెలిసి ఉండాలి, ఈ స్టెప్ వేస్తే ఆ స్టెప్ అర్థమేమి, ఈ భంగిమ అర్థమేమి, ఈ భంగిమ ఎవరు ఎప్పుడు యూజ్ చేస్తారు. పిక్చర్ని మనం బ్లేమ్ చేయొద్దు. ఇప్పుడు గాడ్ ఫాదర్ పిక్చర్ వచ్చింది, ముంబై డాన్స్ పిక్చర్ వచ్చింది, చాలా గజ దొంగలు, ఆ దొంగ, అడవి దొంగ, ఆ దొంగ, మస్తు లంగ పిక్చర్లు వచ్చింది. పిక్చర్ అనేది ఒక మాధ్యమం, దానికి ఒక గ్రేడింగ్ ఉంటుంది. ఏ గ్రేడ్, యూ బై ఏ గ్రేడ్ ఎట్లా ఇస్తారు, బి గ్రేడ్, సి గ్రేడ్, ఫార్మ్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియో ఫార్మాట్స్, మూవీ మేకింగ్ ఉంటుంది. వాళ్ళు క్లియర్గా చెప్తారు ఇది పిల్లలు చూసే పిక్చర్ కాదు. ఇంకా మీరు పిల్లలు చూస్తే వాళ్ళ తప్పేముంది? అల్లు అర్జున్ నీవు వచ్చి చావండ్రా అని చెప్పాడు.
మీరు వచ్చి చూడండి రా అంటుండొచ్చా. చూడు అంటే తన్నుకొని టికెట్లు కొనండి అని కాదు. ప్రీమియర్ షో 800 టికెట్ అంటే బాగా అభిమానులు, బాగా బలిసిన వాళ్ళు అందరికన్నా ముందు చూడదలుచుకుంటే చూడండి అని ప్రీమియర్ షో పెడతారు. దాంట్లో కూడా తప్పులేదు. నా తప్పెల్లా ఈ దొంగలంగా పేరెంట్స్ వల్లనే. ఎందుకంటే వీళ్ళ సంస్కారం అంటే ఎక్కడ ఆగాలనో అక్కడ ఆగకుండా ఉం? ఆ డాన్స్ స్కూల్లో చేసిన భంగిమలు, ఆ టీచర్ నేర్పిస్తున్న భంగిమలు, ఆ టీచర్ చేస్తున్న టచ్ పర్వాలేదా మీకు? చాలా చోట్ల ఇప్పుడు మనం టీవీలో చూస్తుంటాం, బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అట. అంటే ఆ డాన్స్ టీచర్ టచ్ చేయకుండానే మీ పిల్లల్ని నేర్పిస్తాడా? దాని అర్థం ఆ డాన్స్ టీచర్కి తెలుసు, మీ పిల్లలకు తెలియదు. అది మీకు జ్ఞానం లేదు. మీకు టీవీ షోలు చూసి మా బాబు పెద్ద స్టార్ కావాలని, మా పిల్ల చాలా పెద్ద స్టార్ కావాలని అనుకొని అందరూ ఆ భంగిమలే నేర్పిస్తే, రేపు అదే భంగిమ కాలేజీలో పోయి ఆ పిల్ల చేస్తే, ఆ పిల్లకి కామన్ కదా ఆ భంగిమలు. కాలేజీలో పోయి ఆ పిల్ల అదే భంగిమ పెడితే రేపు పక్కకున్న పోరగాని లేవనుకుంటారు. సోయలేదా? ఇదే ఇట్లుంటే, ఇదే ఇటువంటి పోజులు ఇస్తుంటే, ఇదే ఇటువంటి భంగిమలు పెడితే దాని అమ్మ ఏముంటుందో అనుకోడా పిల్లగాడు? ఇదే ఇటువంటి పోజులు ఇస్తుంటే అదే విషయం నేర్పించిన దీని అమ్మ ఇట్లాంటిదో అని ఒక ఇంప్రెషన్ పడదు, పడుతుంది, గ్యారంటీ పడుతుంది. వాడేమనుకుంటాడు, ఇదేముందంటే దీని దొంగమండ దాని అమ్మ ఉంటుంది. అంటే పిల్లల పేరెంట్స్ ఇమేజ్ ఏమంటే దొంగలో దొంగముండాలి అనుకుంటారు. ఇట్లా అనుకుంటారు, జనరల్ చూస్తే కూడా అనుకుంటారు. అంటే ఈ ఇంప్రెషన్ ఏం ప్రాబ్లం లేదు. 5వ 6వ క్లాసు 3వ 4వ క్లాస్ పిల్లలు పుష్ప డైలాగ్స్, పుష్ప తగ్గేదేలే అన్నది వానికి ఏం మొలిచి ఉండదు. అయినా వాడు ఇట్లా అంటాడు. వానికి ఏం మొలిచి ఉండదు, కింద కూడా మొలిచి ఉండదు, పైన కూడా మొలిచి ఉండదు, ఇట్లా అంటాడు. ఎక్కడ ఉందిరా ఇది అనడానికి నాకే లేదు. నేను ఇట్లా అంటే ఎట్లా గలీజుకుంటుందో, ఇప్పుడు ఇట్లా అంటే కూడా అట్లా గలీజుకుంటా. నీకు లేనప్పుడు నీవు మూమెంట్స్ చూపించడం అయింది. నేను ఇంకా మూమెంట్స్ చూపిస్తుంటే కానీ మంచిగా ఉండదని చూపిస్తలే. దాని అర్థం ఏమి? ఈ డైలాగ్స్ అర్థం ఏమి? దేంట్లో తగ్గేదేలే. ఎర్రచందనం వ్యాపారం చేయడం ఒక స్కిల్లా? నేను ఏమంటున్నా, మూవీ మేకర్స్ తప్పులేదు, వాళ్ళు వేరే ఆడియన్స్ కోసం ఆ పిక్చర్ తీస్తారు. మరి సంస్కారవంతమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కూడా తగ్గేదేలే, నేను చెప్పిన మూమెంట్, ఇటువంటి మూమెంట్లు చూస్తుంటే ఆనందపడతారు. రావండి చిన్న పార్టీలలో, ఫంక్షన్లలో, సారీ ధోతి ఫంక్షన్లలో అవి ఏం డ్యాన్సులు? ఉర్దూలో తవాయఫ్ అంటారు, అంటే పైసలు ఇస్తే డ్యాన్స్ చేసి. ఇవాళ పిల్లలంతా తవాయఫ్లు చేస్తారు. తవాయఫ్ అంటే డబ్బులు ఇస్తే అంతే, ఆ టైప్. అంటే పిల్లలకి మీరు ఆ సంస్కారం నేర్పిస్తుందంటే రేపు సంస్కారవంతమైన కుటుంబంలో పోయినా ఆమె బుద్ధులు అంతే, ఆమె బుద్ధులు మారు. ఆ పోయిన సంసారం మొత్తం పాడైతే, మామయ్య ముందు పోయి ఆమె ఇట్లా ఇట్లా అన్నది అనుకోండి, మామయ్య అనుకుంటాడు అంతే కదా. అంటే మీరు నేర్పిందే నీరజాక్ష అనే ఉంటుంది తెలుగులో, అంతే. ఎవడని టెంప్ట్ అయిపోతుంది, ఏజ్ ఫ్యాక్టర్ కాదు ఇక్కడ, అర్థమైంది? కనుక మీ బిడ్డ రేపు కోడలుగా మారబోతుంది. ఆ కోడలు తల్లి అవుతుంది, తల్లి మళ్ళా అమ్మమ్మనో నాయనమ్మ అవుతుంది. ప్రాసెస్ చాలా పెద్దగా ఉంది కదా. ఫస్ట్ మీ పిల్ల కాలేజీకి పోతుంది, కాలేజ్ అయినాక చదువులు అయినాక జాబ్ తర్వాత పెండ్లి. ఈ ప్రాసెస్ మధ్యలోనే నలిగిపోతుంది.
ఆ? నేను ఒకటే అడుగుతున్నా, పుష్ప ప్రీ రిలీజ్ అంటే అక్కడ ఎటువంటి జనాలు వచ్చింటారు? పుష్ప అనేదే ఒక లంగా సినిమా. ఆ లంగా సినిమా చూడడానికి ఎంతమంది లంగాగాళ్ళు వచ్చింటారు? ఆ లంగాగాళ్ళ మధ్యలో ఈ సంస్కారంతో నిండిన ఆవిడ పోవాల్సిన అవసరం ఉందా? ఏ మొగాడైనా పంపిస్తాడా? అంటే ఈ ఆడామెను పంపించిన మొగోడు ఎంత లంగగాడు, ఎంత అవలగాడు. ఉం? ఇప్పుడు చూడండి, మనం అబ్జర్వ్ చేయలే కానీ ఆ బద్మాష్ ముండా కొడుకు చూడండి, కొడుకు హాస్పిటల్ ఉన్నాడు ఐసీయూలో, భార్య మరణించింది. అయితే ఇప్పుడు అర్జున్ పరామర్శ కావాలంట వానికి. వాడి మీద కేసు వేసేది వాడి దుర్మార్గుడు. మా తప్పిదం వల్ల మా కర్మ వల్ల చచ్చింది అంటలేడు వాడు. వాడికి అల్లు అర్జున్ పరామర్శ అంటే ఏంది? పైసలు కావాలి. భార్య చచ్చినా పర్వాలేదు, కొడుకు ఐసీయూలో ఉన్నా పర్వాలేదు, వాడికి పరామర్శ కావాలి. ఎవరు ఇవ్వాలి? అల్లు అర్జున్ ఇవ్వాలి. వాడి డిమాండ్ అది. వానికి ఫోన్ చేసి ఏమో జరుపుతారా? పెళ్ళం చచ్చినాక లంజా కొడక. పెళ్ళం చచ్చినాక ఓదార్స్తే ఎంత, ఓదార్చుకుంటే ఎంత? నీ బాబు ఐసీయూలో ఉంటే వాడొచ్చి ఓదార్చాలనా? నీ తప్పు కాదారా బేవకూఫ్? భార్యను 6వ క్లాసు 5వ క్లాసు చదివే కొడుకును ప్రీ రిలీజ్ పంపిస్తే నలిగిపోతారు, అది తెలియద్దే బడకవు. మళ్ళా చేసిన లంగా పని దాకా మళ్ళీ కాంపన్సేషను, పరామర్శ. ఇవి జర్నలిస్ట్ రఘు వాడో పెద్ద హౌలాగాడు లంగాడు. పరామర్శ కావాలంట. ఏం పరామర్శిస్తారు అది వచ్చినాక? పోనీ అది చచ్చింది, పీడ పోయింది, దరిద్రద్ది. ఆ పిల్లగాడు ఏం చేసిండ్రు? వానికి ఏం తెలియదు. గ్లాస్ ఇట్లా అంటే ఇట్లా అంటాడు వాడు. వాడికి తెలియదు కదా, వాడి ఫౌండేషన్ దరిద్రపు కొట్టి పేరెంట్స్ దగ్గర పడింది. ఈ తల్లే పెద్ద డగార్ది అంటే వాడి తండ్రి ఇంకా పెద్ద డగారు. ప్రీ రిలీజ్లో అక్కడ జనాలు ఎటువంటి వాళ్ళు వచ్చుంటారు? డ్రగ్స్ తీసుకునేటోళ్ళు, సిగరెట్ తాగేటోళ్ళు, నానా పోకీరీలు అంతా జమ అయి ఉంటారు. కరెక్టా? అందరూ ఒప్పుకుంటారా? ఈ పోకీరీల మధ్యలో ఒక తల్లి పిల్లల్ని తీసుకొని ఎట్లా పోతుంది? ఎవడన్నా ఆలోచించిందా? పందులు వాగినట్టు వాగుతుర్రు వీడియోలలో. పరామర్శించలేదు. ఏం పరామర్శిస్తారు? ఎంత సిగ్గుపడాలి. ఆ తండ్రిని మట్టుకు గుద్ద మొత్తం చిత్తడి చేయాలి. అక్కడ ప్రీ రిలీజ్ వచ్చే పశువుల మధ్యలో ఆమెను పంపిస్తే ఏమైపోతుంది? లైన్లో నిలబడి తీసుకుంటే ఆ అల్లు అర్జున్ గారి ముఖం ఎట్లుంటుంది? వాడు ఫేమస్ సెలబ్రిటీ కనుక వాడి ముఖం వాడు చూస్తుండు. నీ బిడ్డని అల్లు అర్జున్ గిన ఒక క్లర్క్ అయితే నీ బిడ్డని ఇస్తావా? ఛాలెంజ్ చేస్తున్నాడు. అల్లు అర్జున్ గాడు ఒక క్లర్కే అయి ఉంటే నీ ఎంతమంది మీ బిడ్డల్ని ఇస్తారా? చెప్పండి రా రై ఇంకా కొడుకుల్లారా. అసలు విషయం విడిచిపెట్టి, తప్పెక్కడ జరిగింది విడిచిపెట్టి, కాంపన్సేషను, పరామర్శ, సంధ్యా 70mm పై కేసులు, అల్లు అర్జున్ పై మర్డర్ కేసు. మర్డర్ చేసిన వాళ్ళకేమో అక్కడ వివేకానంద మర్డర్ జరిగి ఇప్పుడు 2-3 ఏళ్ళు అయినా ఏ దిక్కు దివాలలే. ఎంపీ చచ్చిపోయాడు, గొడ్డలతో నరికి చంపినరు, దాని ఇది లేదు. కానీ అల్లు అర్జున్ పై మర్డర్ కేసు అట. అల్లు అర్జున్ పోయి పొడిచిండా? వాడు సాధారణంగా థియేటర్కి ఎట్లా రావాలో చుండు. మీకు గుద్దవలసి తెలివి తక్కువై లంగా కొడుకులు కనుక మీరంతా పోయి ఆ థియేటర్ మీద పడ్డారు. సరిగ్గా ఉంది. ఆ థియేటర్లో వచ్చింది ఎవరు? ఇప్పుడు బ్యాచిలర్స్ అవలేగాండ్లు చిల్లర్ కొడుకులు అంటే అర్థమవుతుంది మనకు. బ్యాచిలర్స్ అంటే జోష్ ఎక్కువ ఉంటుంది. పెండ్లైన ఫ్యామిలీస్ ఎట్లుండాలి? చాలా సోబర్గా ఉండాలి. ఒక వారమైనాక చూసినా ఏం మీకు ఖాళీ సీట్లే ఉంటాయి, మంచిగా పోయి చూసుకోవచ్చు. కానీ మీ తాపత్రయం ఏంది? ఆ అల్లు అర్జున్ గారి ముఖం చూడాలి. మీరు జస్ట్ అల్లు అర్జున్ ముఖము ఐశ్వర్య ముడ్డి పెడితే ఐశ్వర్య ముడ్డి అల్లు అర్జున్ ముఖం కన్నా బాగుంటుంది. అటువంటి ఫేస్ చూడడానికి మీరు సంధ్యా 70mm పోయి కొట్టించుకొని
పోలీసులదే బాధ్యత. ఎందుకు పోలీసులు ఎందుకు బాధ్యత? పోలీసులు ఏం చేస్తారా? 1,00,000 మంది వస్తే ఒక 100 మంది పోలీసులు ఉంటారు అనుకో, ఏం పీక్కుంటారు? లాఠీ చార్జ్ చేస్తూ ఊరుకుంటారా? లాఠీ చార్జ్ చేస్తూ ఊరుకుంటారా ఆ రోజు? అమాయక సినిమా ప్రేక్షకులపై పోలీసులు జులుం అంటారు లేదా? మరి ఇదేంద్రా? ఇక్కడ ఈ ఎపిసోడ్లో పక్కా క్రిమినల్స్, థర్డ్ రేటెడ్ మైండెడ్ పీపుల్, తల్లి తండ్రి. అసలు ఆ తండ్రికి బుద్ధి లేకపోయినా తల్లికి బుద్ధి ఉండాలి. చచ్చి స్వర్గానికి పోయింది, పీడా వెరగడైంది మన ప్రకారం. కానీ ఆమె ఇంకా అల్లు అర్జున్ కన్నా పెద్ద దరిద్రులను మించి పోషించేది ఇప్పుడు ఆమె బతికిపెట్టి. పిల్లలు చేసే పని ఏంది? వాళ్ళు అభిమానం లేదురా, ఏం అభిమానం రా అది? తల్లిదండ్రుల మీద ఎప్పుడైనా చచ్చిండ్రారా మీరు పోయి? అల్లు అర్జున్ కోసం చచ్చిపోతారు. నా ప్రకారం అల్లు అర్జున్ ప్రాబ్లమే కాదు. అల్లు అర్జున్ని స్టార్ చేసింది మీరు, అల్లు అర్జున్కి హైప్ ఇచ్చింది మీరు, అల్లు అర్జున్ టికెట్లు కొనేది మీరు. ప్రతి ఒక్క అల్లు అర్జున్ చేసే ప్రతి ఒక్క లంగ పనికి సపోర్ట్ ఇచ్చేది మీరు, ఈ విజిల్లు కొట్టేది మీరు. అంతా చేసి చచ్చినాక అల్లు అర్జున్ కారణం అంటే వాడు వేసి ఇస్తాడు, 50 లక్షలు ఏమో ఇస్తాడు, అయిపోతాడు చిల్లర అంటే. కానీ సమాజానికి మీరేమి ఇస్తుండ్రు? మళ్ళీ రిపీట్ ఎందుకు అవుతుంది? మొన్న చైతన్య నారాయణ, ఇది కూడా సేమ్ సినిమా థియేటర్లో అని మీకు తెలుసు. చైతన్య నారాయణ దుర్మార్గమైన విద్యా సంస్థలు అంటారు కదా మీరే. ఆంధ్ర నా కొడుకుల విద్యా సంస్థలు. మరి తెలంగాణ ముండా కొడుకులకు చెప్పండి, ఒక మంచి దియమని చెప్పండి, మంచి కాలేజ్ ధీటుగా. చైతన్య నారాయణకు ధీటుగా ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్స్, ప్రొఫెసర్స్ లేరా, లెక్చరర్ లేరా తెలంగాణలో? ఆయన నారాయణ అందిస్తే మీరు యాదాద్రి అని చేయండి. చైతన్య అందిస్తే మీరు బిత్తర్ సత్తి కోచింగ్ సెంటర్ అని చేయండి. పోయేదేముంది? తెలంగాణ యాసల తెలంగాణ భాషల్ని చెప్పండి. మీదే స్టార్ కదా స్టేటు, మీరే పక్క బిల్డింగ్లు కట్టి చేయండి, తప్పేముంది? ఎందుకు చేస్తలేరు? సామర్థ్యం లేదా, ఎడ్యుకేషన్ కొరవడ్డాయి, రెండు ఉన్నాయి కదా. గో హెడ్ అండ్ స్టార్ట్ సమ్ గుడ్ కోచింగ్ సెంటర్స్ అండ్ రెసిడెన్షియల్ కాలేజెస్. లేరా మన దగ్గర లెక్చరర్స్ లేరా? విద్యావంతులు కుప్పలుగా వెళ్తున్నారు కదా, డిఎస్సీలు బిఎస్సీలు రాసి. తీయండి మరి రెసిడెన్షియల్ మీరు తీయండి, మంచి భోజనం పెట్టండి. తెలంగాణలో ఎంత మంచి భోజనం చేస్తారు. గొడ్డు కారాలు, కట్కలు, బిర్యానీలు చేసి పెట్టండి. మరి మీకు వస్తాయి కదా. ఆంధ్రాన కొడుకులకు తిండి పెట్టరాదు, కరెక్టే. ఆంధ్రాన కొడుకులకు సెన్సిటివిటీ లేదు, ఎక్స్ప్లాయిట్ చేస్తారు, దుర్మార్గులు, కరెక్టే. మీ ఇంట్లో ఎంత మంచిగా వండుతారా మీరు? ఇప్పుడు చైతన్య నారాయణ కాలేజీలలో గలీజ్గా వండి పెడుతుండ్రు, మరి ఎందుకు జాయిన్ చేపిస్తుండ్రా? మీ పిల్లల సామర్థ్యం తెలుసా? రిజర్వేషన్లో ముందర దొబ్బి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని ముందర పోయేవాళ్ళు లక్షలు కట్టి ఐఐటీలో అవుతారా? మీ బాబుకి ఎప్పుడైనా A to Z సరిగా రాయమని తెలుస్తుంది. మీ బాబు సామర్థ్యం, మీ పాప సామర్థ్యం తెలుస్తుంది. టాలెంట్ లేని సన్నాసులను తీసుకుపోయి 3 లక్షలు కట్టించి సిగ్గు లేకుండా చేర్చి తల్లికి వండ చేతగాక హాస్టల్లో పెట్టి, మీకు ఐఐటి అంటే ఫుల్ ఫామ్ తెలుసారా? తీసుకుపోయి ఆ కాలేజీలో లేచి చైతన్య నారాయణ కాలేజీలో బ్లేమ్ చేస్తారు. మరి దమ్ముంటే తెలంగాణలో ఎంతమంది ఉన్నారు కదా, డిఎస్సీలు బిఎస్సీలు ఎంఏలు చేసిన వాళ్ళందరూ కలిసి కాలేజీలు తీయండి, తరిమి కొట్టండి చైతన్య నారాయణ దమ్ముంటే. గుద్దల చేత కాదు, ఎందుకంటే హెచ్చుడేగాడు. మీ నపుంసకత్వం ముందర పెట్టుకొని ఆంధ్ర వాళ్ళని బ్లేమ్ చేస్తే కరెక్టేనంగా. వాళ్ళకేం ఫరక పడదు. వాడు ఇక్కడ పోతే ఇంకో చోట పెట్టుకుంటాడు. అటు వాడు పోడు, వాడి కాన్ఫిడెన్స్ తెలంగాణ వాళ్ళదంట సత్తా లేదు అని వాళ్ళకి తెలుసు. అందుకోసం బ్రహ్మాండంగా ఇంకా కొన్ని కాలేజీలు పెట్టి నడిపిస్తున్నారు. వాళ్ళు ఎడ్యుకేషన్లో టాప్ అగ్రగామి. ఏం బీక్కుంటారు?
తిట్టుకుంటా తుమ్ముకుంటా దగ్గుకుంటా మళ్ళా చైతన్య మళ్ళా నారాయణనే గతిరా మీకు. ఉం? మీ పిల్లల సామర్థ్యం తెలుసుకోకుండా, వాళ్ళ ఎబిలిటీ తెలుసుకోకుండా, వాళ్ళు బయట ఉండగలరా లేదా అని తెలుసుకోకుండా, ఇప్పుడు చాలామంది పిల్లలకు ఈ తెలంగాణ తల్లులు పెట్టే గొడ్డుకారము అవి తిని బోర్ వచ్చి హాస్టళ్ళలో చేరి మంచి సాంబార్ రైస్ అది తినంగానే వాళ్ళకు ఊపిరి ఆడతలేదు. ఎందుకంటే మంచి తీడు తిని ఎరగరు వీళ్ళు. నేను చెప్తాను, తెలంగాణ వాసి కనుక నేను చెప్తాను. మీరు ఇళ్ళలో తినే తిండి ఏందిరా, మీ అమ్మ ఎట్లా ఉంటుందిరా? ఆ? ఆంధ్రోళ్ళు వేపుళ్ళు అది ఇది పెట్టి మంచి ఆలుగడ్డ వేపుళ్ళు పెడితే తినలేక చస్తే దానికి చైతన్య నారాయణ బ్లేమ్ చేస్తారు ఏంద్రా? ఎప్పుడు తిండికే బ్లేమ్. చదువు ఒత్తిడి వల్ల మీరు ఒత్తిడి పెంచడానికే కదరా హాస్టల్లో లేచింది. ఒత్తిడి లేకపోతే మీ ఊళ్ళలో పెట్టుకొని చదివేయండి ఇంటర్ చదవరా వాళ్ళు? మీరు ఒత్తిడి పెంచాలనే హాస్టల్లో లేచి మీకు తెలుసు ఆంధ్ర వాళ్ళు అంటే ఒత్తిడి పెంచుతారు, చైతన్య నారాయణ అంటే దుర్మార్గులు. ఆ దుర్మార్గులని తెలిసి మీరు తీసుకుపోయి వేసి చచ్చినాక చచ్చిండ్రు అంటే వాళ్ళకేం ఫరక్ పడదు. 50,000 ఇస్తారు, నోరు మూపిస్తారు. ఇప్పుడు పుష్ప 2లో ఎట్లా వాడు 50 లక్షలు ఇస్తాడో ఈ చైతన్య నారాయణ కూడా ఒక 5 లక్షలు పంపిస్తే వాడు తండ్రి ఒక ఫుల్ బాటిల్ తీసుకొని కూర్చొని తాగి కొడుకునే మర్చిపోతాడు, బిడ్డనే మర్చిపోతాడు. అలాంటి సంస్కారాల్లో మనం ఉన్నాం. మరి కాలేజీలకు ఎందుకు బ్లేమ్ చేయాలరా? అంటే సేమ్ పుష్ప 2కి ఆ నారాయణ చైతన్య కాలేజ్కి ఏం డిఫరెన్స్ లేదు. నారాయణ చైతన్య కాలేజీలో ఇంకా మనం మంచి కోసం ఒత్తిడి పెంచుతున్నాం. ఈ పుష్ప 2లో ఎవడు ఒత్తిడి వేయలే. మీరేమోయిందో కుక్కట్లాగా చచ్చిండ్రు. చచ్చి కాంపన్సేషన్ కావాలంట. వాడి తండ్రి చూడండి ఎంత లంగా వాడు చూసుకున్నాడు, చచ్చింది భార్య. ఒక కొడుకు హాస్పిటల్ ఉన్నాడు, వాడు పోతే పోయింది, నాకు ఇన్ని పైసలన్నీ వస్తాయి కదా అనుకున్నాడు. సంస్కారం చూడండి ఎట్లా ఏడ్చింది. వాడికి పరామర్శ కావాలంట. ఎవడు పరామర్శించాలి? ఎవడు వల్ల చచ్చిండో వాడే వచ్చి పరామర్శించాలంట. పరామర్శించి ఏం చేస్తారు? భార్య తెచ్చిస్తాడా, కొడుకు తెచ్చిస్తాడా? రెండు తేడా వాడిని కూడా తెలుసు తండ్రికి. వాడు వచ్చి ఇంత చెక్ ఇచ్చిపోతే వీడు దాన్ని ఎన్కరేజ్ చేసుకొని వీడు ఇంత బార్లా ఆ మిగిలిన కొడుకుకి ఏమన్నా మంచి హాస్టల్ వేస్తే వీడి పని అయిపోయి వీడు 2 పెళ్లి చేసుకుంటాడు. అంటే ఈ టోటల్ సమాజం రాంగ్ వైపు వెళుతున్నా ఈ మీడియా సంస్థలు కూడా ఆ రాంగ్నే బలపరిచి రేపు ఎవడన్నా తండ్రి ప్లాన్ ఇస్తాడు, అరే ప్రీ రిలీజ్కి ఓనరా మీరు చస్తే నాకు పైసలన్నీ వస్తాయి అనుకుంటారు. అది మామూలు వాళ్ళకి పోతే పైసలు రావు. ఒక మంచి స్టార్ ఉంటాడో వాడిని ప్రీ రిలీజ్కి పోతే ఆ తొక్కిసలాడు చచ్చిపోతారు, నాకు ఇంత చెక్ వస్తుంది, వాడు ఒక పరామర్శిస్తాడు, ఫోటో కూడా తీసుకొని ఆల్బమ్ చేసుకొని పెట్టుకుంటా అంటాడు తండ్రి లేదా పేరెంట్స్. అంటే మన సమాజం ఎటువైపు పోతుంది? మీరందరూ ఒకసారి ఆలోచించాలి. ఆలోచన మారితే కానీ సమాజం మారదు. సమాజం మారినాక మనం మారేది ఏమి ఉండదు అక్కడ. సమాజం మారిపోయినాక మనం మారలేక చస్తాం. మన మార్పుల వల్ల సమాజం మారాలి. అంటే సమాజం మారినాక నేను మారుతా, సమాజం మారే వరకు నీవే ఉండవు, ఇంకేం మారుతావు. అర్థమైందా? మొన్న మీరు ఆహాలో వచ్చిన ఊహాన ఏదో షో వస్తుంది బాలకృష్ణ, అప్పుడు మీరు ఆ పుష్పగాని పిల్లలు చూస్తే వీడికి పుష్పం పెట్టేటట్టే ఉన్నారా? లే, వాడిని బతికేంది, వాళ్ళ పిల్లలు ఏం నేర్పిస్తున్నాడు? షారూఖ్ ఖాన్ పెంచినట్టే పెంచుతున్నాడు పిల్లల్ని. అంటే అటువంటి పిల్లలు అట్లున్నాక ఇక నీ పిల్లలు ఏమైపోతారు కదా? దయచేసి అందరూ ఈ ఈ మరణాన్ని ఒక గుణపాఠంగా తీసుకోండి. పేరెంట్స్లో మార్పు వచ్చే వరకు ఇవన్నీ కరెక్ట్ కావు. పేరెంట్సే లంగాలైనప్పుడు ఇక పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళకి తెలియదు కూడా పేరెంట్స్ లంగాలని. వాళ్ళు మంచోళ్ళు కదా, అన్నం పెడుతుండ్రు, పెంచుతున్నారు, నాకు డ్యాన్స్ నేర్పిస్తుండ్రు, నాకు పిక్చర్ చూపిస్తుండ్రు, నాకు సెల్ ఫోన్ చేతికి ఇచ్చిండ్రు అని మురిచిపోతాడు వాడు. వాడి భవిష్యత్తు పేరెంట్సే పాడు చేస్తున్నాడని పాపం వాడిని తెలియదు. ఇప్పుడు వాడు ఐసీలో ఉన్నాడు, వాడిని తప్పలేదు, వాడు బ్రిలియంట్ పిల్లగాడు అయ్యిండొచ్చు. దేనివల్ల వాడు హాస్పిటల్కి వచ్చింది, చస్తున్నాడు వాడు పేరెంట్స్ వల్ల. కనడము కానీ అల్లు అర్జున్ పిక్చర్లు చూపించి సెల్ ఫోన్ చేతికి ఇచ్చి రేపు ఇంటర్ రాగానే సిగరెట్ తాకుండా వాడు ఒక వీర అభిమాని ఏదో థియేటర్లో ఏదో రోజు వస్తాడు. వాడిని 10th డేనో 13th డే చేసుకుంటా పేరెంట్స్ కూర్చోవచ్చిన టైం వచ్చేసి. కనుక సమాజం మొత్తం ఎస్పెషల్లీ పేరెంట్స్ ఆలోచించాలి.
దీంట్లో అల్లు అర్జున్ తప్పు లేదు, పోలీసుల తప్పు లేదు, సంధ్యా థియేటర్ యాజమాన్యం తప్పు అసలే లేదు అని తెలియజేసుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.